ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఉదయకాలం ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు సంఘముగా చేరి మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ద్వారా తనైన దేవుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ప్రభువుకు స్తోత్రం చెల్లించబద్ధమై ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినం. అమూల్యమునగు అనగా నిష్కలంకమును నిర్దోషమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా మనం సంఘంగా కూడుతున్నాం. ప్రభు బల్ల ఎదుట ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆ రొట్టె విరువబడుట, ద్రాక్ష త్రొక్కబడి రసముగా మార్చబడుట, వాటిని పుచ్చుకుంటుండగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము ఏ విధంగా నలుగొట్టబడిందో, గాయపరచబడిన ఆయన దేహము నుండి కార్చిన ప్రశస్తమైన రక్తం మన పాపాల కొరకు ఎలాగో ప్రాయశ్చిత్తం జరిగించిందో, పాప క్షమాపణ మనకు కలిగిందో జ్ఞాపకం చేసుకుని మనము ప్రభువును హెచ్చిచ్చి గణపరుస్తున్నాం, తండ్రిని ఆరాధిస్తున్నాం. సహాయకరంగా జకరియా గ్రంథము 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 6 9 నుంచి 14 చదువుకుందాం. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 14 వరకు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుందేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. 14వ వచనము, ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడును. జకరియా గ్రంథములో వారి యొక్క స్థితిని బట్టి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. జకరియా గ్రంథములో దర్శనాలు మనం చూస్తున్నాం. అలాగే జకరియా ద్వారా దేవుడు తన ప్రజలతో కొన్ని వాగ్దానాలు చేశాడు. ప్రవచనాత్మకంగా అవి నెరవేరబోతున్నాయి అని చెప్తున్నాడు. అలాగే యెహోషువను ఇక్కడ సూచనగా గుర్తుగా పెట్టి మన ప్రభువును పరిచయం చేస్తున్నాడు. యెహోజాదా కుమారుడని యెహోషువ 3వ అధ్యాయంలో యెహోషువ నిలవబడుతున్నాడు. అతడు మలినము గలవాడు గాని ప్రశస్త వస్త్రం వేశాడు. మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన పాపము లేనివాడు, మన కొరకై పాపముగా చేయబడి మన పాప శిక్ష భరించిన వాడు, నమ్మిన మనకు ఆయన నీతి వస్త్రమును ధరింపచేసిన వాడు, మన పాపాలు క్షమించిన వాడు. 6వ అధ్యాయంలో యెహోజాదా కుమారుడైన యెహోషువ గురించి మాట్లాడుతూ పక్కన చిగురు అను ఒకని గురించి మాట్లాడుతున్నాడు. మీరు వెండి బంగారములు, వర్స్ 11, వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకులను యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచుము అని అంటున్నాడు. యెహోషువ తల మీద వెండి బంగారములతో చేసిన కిరీటము చూస్తున్నాం. యెహోషువ ప్రధాన యాజకుడు. ఈయన యెహోజాదా కుమారుడు, నూను కుమారుడు కాదు. యెహోజాదా కుమారుడైన యెహోషువ తల మీద ఉంచమన్నాడు. ఆ కిరీటం యొక్క ప్రత్యేకత, అది వెండితోనూ మరియు బంగారంతోనూ చేయబడింది. అది అనగా ఆ కిరీటము ఆయన విమోచకుడు,
వెండి విమోచనకు గుర్తుగా ఉంది. విమోచన వెండితో చేసిన కిరీటము, ఆ కిరీటములో వెండి బంగారములు ఉన్నాయి. వెండితో చేసిన కిరీటం ధరిస్తే అది చూచిన వారు వెండిని చూచినప్పుడు ఆయన విమోచకుడు అనే సత్యాన్ని గ్రహిస్తారు. అలాగే అది బంగారముతో చేయబడింది. బంగారముతో చేయబట ఆయనకు దైవత్వానికి గుర్తుగా ఉంది. దేవుడుగా ఉన్నవాడు విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునితో ఉన్నవాడు, దేవుడుగా ఉన్నవాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి దిగి వచ్చిన వాడు మన నిమిత్తమై లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా వచ్చినవాడు. మానవ జాతి పాప విమోచనం కొరకై విమోచకుని పాత్ర వహించాడు. పరలోకములో దేవుడుగా ఉన్నవాడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన విమోచకుడు అయ్యాడు, రక్షకుడు అయ్యాడు. ఆ కిరీటంలో వెండి బంగారము యెహోషువకు ధరింప చేస్తుండగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన పరిచయం, ఆయనకు చేసిన ఉద్యోగాన్ని చెప్తున్నాడు. ఆయన దేవుడు బంగారము దైవత్వానికి, వెండి విమోచనకు, మానవత్వానికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడుగా ఉన్నాడు. ఆ కిరీటములో వెండి బంగారములు ఉన్నాయి. యేసుక్రీస్తులో దైవత్వము మానవత్వము ఉన్నాయి. అవి సమపాలలో కాదు సుమా. పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడు. సగం వెండి సగం బంగారుగా కాకుండా, సగం దేవుడు సగం మానవుడుగా కాకుండా ఆయన పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడు. ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ హ్యూమన్. ఆ కిరీటము ధరించిన యాజకుడు చూస్తే, యాజకుడు ఏమి తెలియపరుస్తున్నాడు కిరీటం ద్వారా? దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి విమోచకుడుగా రాబోతున్నాడు అనే సంగతిని ఆ కిరీటము తెలియపరుస్తుంది. ఆ కిరీటాన్ని యెహోషువ ధరించుకున్నాడు. కిరీటమును అందరూ చూస్తుండగా ప్రవచనాత్మకంగా రాబో మెస్సియా గురించి ఆ కిరీటము వివరిస్తుంది. అలాగే 12వ వచనంలో అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును అన్నాడు. ఈ వెండి బంగారములు ధరించిన యెహోషువ గురించి తల మీద ఉంచి అతనితో ఇట్లనమన్నాడు. అనగా జకర్యాకు చెప్తున్నాడు. జకర్యాతో చెప్తూ యెహోషువతో ఇట్లనము, నువ్వు వెళ్ళి కిరీటం పెట్టి అతనితో ఇట్లనము, ఎవరితో? యెహోషువతో ఇట్లనము, ఏమని? చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును అంటున్నాడు. యెహోషువ కిరీటం ధరించాడు, కానీ జకర్యా వెళ్ళి ఏం చెప్పాలి? చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును అని అంటున్నాడు. అనగా యెహోషువ కిరీటము ధరించాడు, కానీ సూచన ప్రాయంగా మాత్రమే ధరించాడు. చిగురు అని ఒకడు వస్తున్నాడు, రాబోతున్నాడు. చిగురు అని ఒకడు కలడు అన్నాడు. రాబో మెస్సియా గురించి చిగురుగా వడించబడింది. 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చిగురు అను నా సేవకుని అని అన్నాడు. యెషై మొద్దు నుండి చిగిర్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. యూదా గోత్రం నుంచి చిగిర్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చిగిర్చిన వాడు. ఆ చిగురు అన్నది జీవానికి, అలాగే ఫలానికి, అంటే ఫ్రూట్ఫుల్నెస్. ఆనాడు వారు జీవోత్సవాలుగా జీవిస్తుండగా వారిలో నుంచి చిగురు, ఆశ, జీవపు ఆశ, జీవిస్తామనే ఆశ కలిగించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే వారి జీవితాలని ఫలభరితంగా చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జీవానికి, అలాగే ఫలించుటకు సూచనగా చిగురు మనం చూస్తున్నాం. లైఫ్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, నేను మీకు జీవం ఇచ్చుటకు, సమృద్ధిగా ఇచ్చుటకు, నిత్య జీవం ఇచ్చుటకు, సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు అని అన్నాడు. అలాగే వారి జీవితాలు ఫలభరితం చేసిన వాడు. ద్రాక్షవల్లిలో నీవు నిలిచి ఉంటేనే మీరు ఫలింపరు అన్నట్టుగా యేసుక్రీస్తులోనే జీవం ఉంది, యేసుక్రీస్తులోనే ఫలం ఉంది.
there is life in him and fruitfulness in him. అందునిమిత్తమై ఈ లోకానికి ఆయన వచ్చాడు. నశించిపోతున్న మానవాళికి జీవం ఇవ్వడం కోసంగా. పునరుద్ధానము జీవము నేనే అన్నాడు అన్న ప్రభు. ఆయన జీవం ఇవ్వడం కోసంగాను నిష్ఫలులుగా ఉన్న మానవ జాతిని ఫలవంతముగా చేయడానికి కాదు, ఆయన లోకానికి చిగురుగా జన్మించాడు. ఆయన చిగురుగా చిగురించును, తన స్థలములో నుండి చిగురించును అన్నాడు. ఆ స్థలము యూదయ బెత్లెహేములో, అక్కడి నుంచి ఆయన చిగురించాడు. యూదా గోత్రంలో చిగురించాడు, అది ఆయన స్థలము, యూదా గోత్రము. అలాగే యెషయి ముద్దు ఆ స్థలము, బెత్లెహేములో ఆయన చిగురించాడు, ఆయన జన్మించాడు. చిగురించుట, ఆ రాత్రి వేళ ఆయన చిగురించాడు. నిరాశలో ఉన్న జనాంగానికి జీవపు ఆశను కలిగించాడు, జీవిస్తామనే ఆశను కలిగించిన వాడు చిగురించాడు. వారి జీవితాలను చిగురింప చేయడానికి వచ్చిన చిగురుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన తన స్థలములో నుండి చిగురించాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. చివరిగా శిలువ పైన తన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన మరలా సమాధి నుంచి చిగురించాడు. తాను పెట్టబడిన సమాధి, ఆయన దేహం పెట్టబడిన సమాధి, తన స్థలము, ఆయన ఉంచబడిన స్థలము చూచారట. వారు ఆయన ఉంచబడిన స్థలము చూచారు, అది ఖాళీగా ఉంది, మనం చూస్తున్నాం. ఆ స్థలములో నుంచి ఆయన చిగురించాడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి అది సూచనగా ఉంది. ఆయన తన స్థలములో నుండి చిగురించును. యెషయి ముద్దు అనగా నిరాశ నిస్పృహలో ఉన్న ఆ వంశంలో నుంచి ఆయన చిగురించాడు. వారికి జీవాన్ని ఇచ్చడం కోసం, వారి జీవితాలు ఫలభరితం చేయడం కోసం ఆయన చిగురించాడు. బెత్లెహేములో రాత్రి వేళ నిరాశలో ఉన్న యూదా జనాంగానికి కొరకు రక్షకుడుగా ఆయన చిగురించాడు. ఇదిగో ఆయన దూత చెప్పాడు, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన వర్తమానం అన్నాడు. ఆ చిగుర్చిన చిగురు యూదా జాతికి మాత్రమే కాదు, కానీ ప్రజలందరి కొరకు ఆయన చిగిర్చాడు, జన్మించాడు. అలాగే ఆయన పునరుద్ధానము జీవం అన్నాడు. ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. మానవ జాతికి ఆయన జీవాన్ని ఇచ్చినవాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నవాడు. అలాగే మానవుల జీవితాలను ఆయన ఫలవంతముగా చేయు. ఈయన ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో చెప్పాడు. ఆయన చిగురుస్తాడు. 13వ వచనంలో అతడు యెహోవా ఆలయము కట్టును అంటున్నాడు. యెహోవా ఆలయము ఆయన కట్టును. ఆయన జన్మించినప్పుడు 33 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో 33 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ఆయన లోకానికి తన్ను బయలుపరుచుకున్నాడు. తాను ఎవరో, ఎందు నిమిత్తం వచ్చాడో అని తన గురించిన వివరాలు జన సమూహాలకి ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. తండ్రి వలన విన్న బోధ వారికి వినిపిస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఆయన మానవ జాతి పాపాల కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డానికి ఈ లోకానికి వచ్చినట్లుగా ఆయన చెప్పారు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకుంటును వచ్చెను అని ఆయన సెలవిచ్చాడు. అనగా విమోచన క్రయధనం, ఆ కిరీటములో వెండి విమోచన క్రయధనముగా వచ్చాను అని ఆయన 3.5 సంవత్సరాల బహిరంగ పరిచయలో చెప్పిన ఒక మాట. ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు, ఆయన మన పాపాల కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడడానికి వచ్చిన బలి పశువుగా తను తాను వర్ణించుకున్నాడు. ఇక్కడ అతడు యెహోవా ఆలయము కట్టును అని అంటున్నాడు. ఆలయము కట్టును. 13వ వచనం చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభువుకు దేవాలయాన్ని చూపించి వారు దేవాలయం యొక్క ఔన్నత్యాన్ని గురించి వారు మాట్లాడుతూ వస్తుండగా ఆయన చెప్పిన మాట మనం చూస్తాం. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు,
ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదును అని చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి అని చూస్తున్నాం. యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు యెరూషలేములో ఆయన వెళ్ళాడు. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములు అమ్మవారిని చూచాడు. అవన్నీ మనం చూస్తున్నాం. దీనిని వ్యాపార పటులుగా చేయకూడని ఆయన గద్దించాడు. తాళ్లతో కొడాలు చేసి వాడిని పారద్రోలి వేశాడు. ఆ సందర్భంగా శిష్యులు జ్ఞాపకం చేసుకున్న మాట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అని రాయబడి ఉంది. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము, ఈ లోకములో దేవుని ఇంటిని కట్టాలి. He has to build the house of God on this earth. ఈ లోకములో దేవుని ఇంటిని కట్టాలి. ఆ ఇంటిని కట్టాలనే ఆసక్తితో, అది ఆసక్తి ఆయన భక్షిస్తుండగా ఈ లోకానికి మన కొరకు మానవుడిగా జన్మించాడు. దేవుని యొక్క ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయన కలిగి ఈ లోకంలో 3.5 సంవత్సరాలు బహిరంగ పరిచర్య చేశాడు. ఆ ఇంటిని కట్టడానికి ఆయన ఆసక్తి కలిగిన వాడిగా చూస్తున్నాం. యూదులు ఏమన్నారంటే ఒక సూచక్రియ అడిగారు. సూచక క్రియ అనగా సూచించేది, అనగా ఆ క్రియ ద్వారా ఒక భవిష్యత్తులో ఆత్మ సంబంధమైన సంగతిని సూచించాలి, బయలుపరచబడుతుంది. ఆ సూచక్రియ ఏమిటంటే ఆయన చెప్పాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదును అని అన్నాడు. 3 దినములలో దానిని లేపుదును. యూదులేమన్నారు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. కానీ ప్రభు ఏమన్నాడు, అయితే ఆయన తన శరీరము అను దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను అంటున్నాడు. చిగురు అని ఒకడు కలడు, అతడు యెహోవా ఆలయమును కట్టించును, అతడే యెహోవా ఆలయమును కట్టించును అని చూస్తున్నాం. ఆ ఆలయము తన శరీరము అనే దేవాలయం, తన శరీరము. అక్కడ ఆయన 3 దినములలో దాన్ని లేపునన్నారు. అక్కడ ఏమన్నారు, ఈ దేవాలయమును 46 అక్కడ ఏమన్నా ఈ దేవాలయం పడగొట్టుడి అన్నాడు. మీరు పడగొట్టుడి, ఎవరు చెప్తున్నాడు? యూదులతో అంటున్నాడు, మీరు ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదును అన్నాడు. యేసుక్రీస్తు తన శరీరము అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. మీరు నన్ను పడగొట్టుడి అనగా నన్ను సిలువ వేయుడి, నేను తిరిగి 3వ రోజు లేస్తాను అని వారికి మర్మగర్భంగా చెప్పాడు. యూదులకు అది అర్థం కాక వారు 46 సంవత్సరాలు కట్టిరే 3 దినములు లేపుదువా అని వారు అక్షరార్థంగా తీసుకున్నారు. ఈయన ఆత్మీయంగా చెప్పిన భావాన్ని వారు అక్షరార్థంగా అర్థం చేసుకున్నారు. శిష్యులు కూడా ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆ మాట జ్ఞాపకం చేసుకుని వారు ఆత్మీయ అర్థాన్ని గ్రహించారు. మెట్టుకు యేసుక్రీస్తు యొక్క శరీరము అనే దేవాలయమును ఆయన కట్టుతాడు అని జకర్యా చెప్తూ వచ్చాడు. అలాగైతే శరీరము, యేసుక్రీస్తు యొక్క శరీరము దేనికి గుర్తుగా ఉంది? మనం ఎరిగిన వారమే. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనం, ద బుక్ ఆఫ్ కొలాసియన్స్ చాప్టర్ 1 వర్స్ 24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లు అని అన్నాడు. అలాగే 7వ వచనంలో
కొలసి 1:7 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు అన్నాడు. సంఘము అను శరీరమునకు 24లో సంఘము అను ఆయన శరీరము కొరకు అన్నాడు. సంఘము అను శరీరము 7లో 24లో సంఘము అను ఆయన శరీరమును. ఈ శరీరమును పడగొట్టుడి, నేను దాన్ని 3 రోజుల్లోగా లేపుతానన్నాడు. యేసుక్రీస్తు శరీరమును పడగొట్టారు. యూదులు హింస పెట్టి అన్యాయపు తీర్పు తీర్చి ఆయన గాయపరిచి దెబ్బలు కొట్టి అవమానించి యూదులు రోమా సైనికుల చేత పిలాతు చేత శిలువ వేయించుటకు అప్పగించి ఆయన శిలువలో ఆయనను అప్పగించారు. ఆయన తన ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు యొక్క దేహము శరీరము నలగొట్టబడ్డ ద్వారా, గాయపరచబడ్డ ద్వారా, అవమానించబడ్డ ద్వారా ఆ దేహములో కలిగిన గాయాల నుండి, కార్చిన రక్తము నుండి సంఘము ఏర్పడింది. అనగా ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అపోస్తల కార్యములు 20:28 మనం చూస్తున్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరము మన కొరకు నలుగొట్టబడ్డ, గాయపరచబడ్డ, ఆయన రక్తము కార్చబడ్డ ద్వారా ఆయన దేహంలో నుంచి పుట్టుకొచ్చిందే సంఘము. ఆ సంఘము అది ఆయన శరీరము. ద చర్చ్, ఎక్లీషియా ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, బాడీ ఆఫ్ క్రైస్ట్. దానిని నేను అతడే కట్టును అన్నాడు. కట్టడానికి ప్రారంభము గొల్గొతా కొండ మీద శిలువలో తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆ దేహమును, శరీరము అనే సంఘమును ఆయన కట్టాడు. పునాది గొల్గొతా కొండ మీద పడింది. ఆ ప్రభు యొక్క రక్తధారలలో ప్రభవించిన సంఘము అంటున్నాం. ఆ సంఘమే ఆయన యొక్క శరీరము. ఆయనే ఆలయమును కట్టును అన్నాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క ఆలయము అనగా సంఘము నువ్వు కట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు శిలువలో బలిగా ఆ ఆలయము కట్టబడాలంటే ఆయన బలిగా అర్పించబడాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 1-6 వరకు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే అని అన్నాడు. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును అన్నాడు. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద లేక ఇంటి పైన నమ్మకముగా ఉన్నాడు అనంటూ ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని ఇల్లు, దేవుని యొక్క ఆలయం, యెహోవా ఆలయం, దేవుని యొక్క ఇల్లు సంఘం. పాత నిబంధనలో అక్షరార్థమైన ఆలయము, కొత్త నిబంధనలో దేవుని యొక్క సంఘముకు పోలికగా మనం చూస్తాం. అది కట్టినవాడు దేవుడు. తను తాను అప్పగించుకుని కట్టడానికి పునాది వలె, ప్రారంభము వలె ఆయన గొల్గొతా కొండ మీద శిలువలో తన పవిత్రమైన దేహాన్ని మన కొరకు అప్పగించుకుని ప్రశస్తమైన రక్తాన్ని కార్చి ఆయన ఈ సంఘము అనే దేవుని యొక్క ఆలయమును నియమించాడు, స్థాపించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనం. మత్తయి సువార్త 16:18లో శిష్యులతో మాట్లాడుతుండగా పేతురు ఒక సమాధానం చెప్పాడు. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పగా అందుకు యేసు, మత్తయి సువార్త 16:17,
సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు అని సెమికోలని పెట్టి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. నా సంఘమును కట్టు. ఏ బండ మీద? క్రీస్తు అనే బండ మీద నా సంఘమును కట్టు. ఆ సంఘము కట్టబడాలంటే ఆ బండ చీల్చబడవలసి వచ్చింది, అది కొట్టబడవలసి వచ్చింది, చెక్కబడవలసి వచ్చింది, గాయపరచబడవలసి వచ్చింది. ఆ చెక్కబడిన చీల్చబడిన బండ మీద దేవుడు తన ఆలయమును కట్టాడు. క్రీస్తు తన సంఘమును కట్టాడు. సంఘము అను ఆయన శరీరమునకు అన్నాడు. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. సలగా సంఘము అను ఆయన శరీరము కొరకు అని అన్నాడు. కావున నా సంఘమును నేను కట్టుదును అని అంటున్నాడు. యేసుక్రీస్తు దేవాలయమును కట్టినవాడు, యెహోవా ఆలయమును కట్టినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఇంటిని కట్టడానికి, లేక దేవుని యొక్క ఇల్లే ఆలయం, ఆ ఆలయమును కట్టడానికి ఈ లోకానికి దిగి వచ్చిన వాడు విమోచకుడు, ఈ లోకానికి దిగి వచ్చిన వాడు ఆయన దేవుడుగా మనం చూస్తున్నాం. ఆ ఆలయము దేవుని యొక్క ఆలయమును కట్టాడు, దేవుని యొక్క సంఘమును క్రీస్తు కట్టాడు. దానికోసంగా తన ప్రాణము ఆయన పెట్టవలసి వచ్చింది. ఈనాడు మనం స్థానిక సంఘాలుగా చేరి వస్తున్నామంటే దేవుని యొక్క ఆలయముగా మనము ఉన్నాం. ఆ సంఘముగా చేరి వచ్చి మనలను కట్టడానికి, దేవుని యొక్క ఆలయమును కట్టడానికి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క దేహము యూదుల చేత ఏ విధంగా పడగొట్టబడిందో, గాయపరచబడిందో, ఘోరమైన శిక్షకు, అన్యాయపు తీర్పుకు ఆయన గురయ్యాడో, తద్వారా సంఘముగా మనము ఏర్పడడానికి ఆయన తీరు కల్పించాడో మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము సంఘముగా ఏర్పడడానికి, దేవుని యొక్క ఆలయముగా చేయబడ్డానికి పునాది మూలము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహము. అది పడగొట్టబడింది, అది మన నిమిత్తమై గాయాలు పొందింది, రక్తము కార్చింది. ఆయన ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవుని ఆలయముగా, సంఘముగా కట్టబడ్డాం, ఇంకా కట్టబడుతూనే ఉంది. హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్పాడు, 3:1 అధ్యాయము 1-6 ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. మన ధ్యానాంశము ఇంటి కంటే ఇంటిని కట్టినవాడు. సంఘమును కట్టినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. సంఘము కంటే అనగా సంఘములో ఉన్న వారి కంటే దాన్ని కట్టినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును. ప్రతి ఆదివారమే కాదు, స్థానిక సంఘములో సదాకాలము ఎల్లప్పుడూ ఆయన మహిమపరచుబడువాడుగా ఉండాలి. మనుషుల యొక్క మహిమ కాదు, కానీ మనుషులను మహిమపరచుట కాదు, మనుషులను ఘనపరచుట కాదు, మనుషులను హెచ్చించుట కాదు. యేసుక్రీస్తు ప్రభుని ఇంటిని కట్టినవాడు, ఈ సంఘమును కట్టినవాడు. ఆయన సంఘములో హెచ్చించబడాలి. ఆదివారం రొట్టె విరుచు కూడికలో ఆయన మనం హెచ్చించాలి. కట్టినవాడు ఆయనే. పడగొట్టగా ఆయన దేహము కట్టబడింది, ఆయనను పడగొట్టగా సంఘము అనే ఆలయము కట్టబడింది. ఆలయము ఆయన దేవుని యొక్క ఆలయమును కట్టినవాడు. అందుకే మనం పాడుకుంటాం, ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఉండెను అనంటూ, ఆలయము మీరేయనను ఎల్లకాలము మ్రొక్కెదము అని సాగిలపడి మ్రొక్కెదము అనే పాటలు మనం పాడుతున్నాం. ఆయన ఆలయం, ఆయన పడగొట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు. సంఘము ఆయనకు దేహానికి గుర్తుగా ఉంది.
ఆలయానికి గుర్తుగా ఉంది. మన కొరకై శిలువలో మరణించి శ్రమపడి వేదన పడి హింస అనుభవించి మన కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడి మృతులోంచి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు మనము సంఘముగా కట్టబడ్డానికి, దేవుని యొక్క ఆలయముగా కట్టబడ్డానికి, ఆయన ఆధారం కొరక ఆయన జ్ఞాపకం చేసుకుని హెచ్చించి గణపరిచి మన ఆరాధన తన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అర్పించును గాక.